ఒకసారి రాత్రి కూడా చెప్పుకున్నాం. ఒకసారి మరలా ఇప్పుడు మనం దీన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇది 1, ఇది 2, 3, 4, 5. 5 సంగతులు జాగ్రత్తగా గమనించండి. 1 ఇశ్రాయేలీయులు పాపం చేయటం. రెండోది ఏంటంటే దేవుడు వారిని శత్రువులకు అప్పగించటం. అప్పుడు శత్రువులు వారిని బాగా హింస పెట్టినప్పుడు తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెడతారు. అప్పుడు దేవుడు వారి మొర విని వారి మీద జాలిపడి వారిని రక్షించడానికి న్యాయాధిపతులను పుట్టిస్తాడు. ఆ న్యాయాధిపతి ఆ శత్రువులకు యుద్ధం చేసి వారిని విడిపించినప్పుడు అప్పుడు కొంతకాలం వాళ్ళు నెమ్మది పొందుతారండి. ఆ నెమ్మది పొందిన తర్వాత ఈ న్యాయాధిపతి చనిపోతాడు. అప్పుడు మరలా ఇశ్రాయేలు ఏం చేస్తారంటే ఏం చేశారండి? మరలా పాపం చేశారండి. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? మరలా ఇంకొక శత్రువుకు అప్పచెబుతాడండి. వాళ్ళు ఏం చేస్తారు? బాగా హింస పెడతారు, ఇబ్బందులు పాలు చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తారండి? దేవునికి మరలా మొర పెడతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మొన్న కూడా మిమ్మల్ని ఇటు చేసి చెప్పి అన్నాడా? అనలేదండి. ఒక్కసారి మనం ఏదైనా తేడా చేస్తే మనం ఏమంటామండి? మొన్న ఏమన్నావు? మొన్న మాట వినకపోతే నాకు తెలియదు పో అంటాం. ఒకసారి తేడా చేస్తారే ఇశ్రాయేల్ మళ్ళీ ప్రార్థన చేస్తే ఆయన మరలా వారి మొర విని ఇంకొక న్యాయాధిపతిని పుట్టిస్తాడు. మళ్ళీ ఈ న్యాయాధిపతి వాళ్ళ మీద కష్టపడి యుద్ధం చేసి పోరాటం చేసి వాళ్ళు విడుదలిస్తాడు. అప్పుడు మళ్ళీ కొంతకాలం ఏముంటుందండి? మళ్ళీ కొంతకాలం నెమ్మదిగా ఉంటుందండి. అప్పుడు కొంతకాలం మళ్ళీ ఈయన చనిపోతాడండి. ఈయన చనిపోయి మళ్ళీ కొత్త ఆయన వచ్చేలోపు వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారండి? మళ్ళా పాపం చేస్తారండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మరలా ఇంకొక రాజుకు శత్రువుకు అప్పచెప్తాడు. అప్పుడు ఆ రాజు బాగా శ్రమ పెడతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి? దేవునికి మరలా దేవునికి మొర పెడతారండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మరలా కనికరించి ఒక న్యాయపతిని పుట్టిస్తాడు. ఆ న్యాయపతి యుద్ధం చేసి వాళ్ళు విడుదల చేస్తాడు. అప్పుడు కొంతకాలం మరలా నెమ్మది ఉంటుంది. అప్పుడు న్యాయపతి చనిపోతాడు. అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలు ఏం చేస్తారమ్మా? కానీ ఎన్నిసార్లు చేస్తారండి? ఏమైనా అర్థం ఉందండి దానికి ఏమన్నా? ఎంతో గలది మాత్రం దేవుడు కనికర సంపన్నది మాత్రం ఎన్నిసార్లు అండి ఈ విధంగా మీరు ఎన్నిసార్లు చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు పాపం చేయటం, శత్రు కప్పు చెప్పటం, వాళ్ళ శ్రమ పెట్టడం, మొర పెట్టడం, న్యాయపతి పుట్టడం, నెమ్మది కావటం. 15 మంది న్యాయపతులు మారిపోయారు. ఎంతకాలం పడింది ఈ పీరియడ్ మొత్తం? ఇంచుమించుగా సుమారుగా 400 సంవత్సరాలు ఇలా జరిగిందండి. ఇప్పుడు ఈ చరిత్ర ఎందుకు రాయబడింది ఈ వచన ప్రకారంగా? అది మనం చదివి మనం కూడా ఒకవేళ మన జీవితాల్లో ఒకసారి పాపం చేశాము, యేసురావు మనల్ని క్షమించాడు, ఆ శత్రువుల నుంచి విడిపించాడు, మనం ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాం, ఇక మళ్ళీ పాపం చేయొచ్చండి. అలా వారిలాగా ఉండొద్దు అని చెప్పడానికి మనకు బోధ కలగాలని, మనకు బుద్ధి కలగాలని రాయబడిని. బోధ కలగాలి, బుద్ధి కలగాలి. బుద్ధి కలగాలి వచనం ఎక్కడ ఉందండి? బుద్ధి కలగాలి వచనం కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. అంతే. పూర్వమందు జరిగిన సంగతులు, అది పూర్వం జరిగింది కదా, ఎందుకు రాయబడిను? ఎందుకు రాయబడిను? ప్రశ్న. పూర్వం జరిగిన సంగతులు ఎందుకు రాయబడ్డాయి? పేపర్ మీద రాసుకోవాలి, చూసేయి, కూర్చోడం కాదు. బోధ కలుగు నిమిత్తం. వచనం చెప్పండి ఒకటి. మహేష్, పూర్వకాలం జరిగిన సంగతులు ఎందుకు రాయబడ్డాయి? మనకు బోధ కలగాలని. ఒక వచనం చెప్పు, రిఫరెన్స్.
రోమపత్రిక ఎందుకని చెప్పలేకపోయావు మహేష్? నువ్వు అక్కడే ఉందిగా. ఇక్కడ నువ్వు ఇక్కడ లేవు కాదు, అది అక్కడ ఉంది. నువ్వు ఇక్కడ ఉన్నావా? నిజంగా చెప్పు. మరి ఎందుకు చెప్పలేకపోయావు? కొంచెం ఆలోచించండి, కొంచెం నేర్చుకోండి జాగ్రత్తగా. రోమపత్రిక 15:4. పూర్వమందు జరిగిన సంగతులు ఎందుకు రాయబడి? ఇంకో కారణం, మనకు బుద్ధి కలుగు నిమిత్తం. గొప్ప అర్థం వచ్చిన చెప్పండి. బుద్ధి కలుగు నిమిత్తం. జకర్యా చెప్పొచ్చు. జకర్యా చెప్పు. 2 కొరింథీ, 1 కొరింథీ పత్రిక అండి, 10వ అధ్యాయం. కొంచెం 2 గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఈ రోమపత్రిక దగ్గర ఈ వచనం వేసుకోండి, ఈ వచ్చిన దగ్గర ఈ వచనం వేసుకోండి. అది మీకు ఈజీగా ఉండదు. ఇలాగా ఒకటి తెలిసి ఇంకోటి తెలియాలి, ఆ 2 కనెక్షన్ ఉంది. అర్థమైందా? రోమపత్రిక 15:4 దగ్గర ఏ వచనం వేయాలి? 1 కొరింథీ 10:11 వేయండి. 1 కొరింథీ 10:11 దగ్గర ఏ వచనం వేయాలి? రోమ 15:4. ఒక్కటి తెలిస్తే రెండో మీకు తెలియాలి, ఆటోమేటిక్గా కనెక్షన్ అన్నమాట. ఈ సంగతులు ఎందుకు? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు జరిగిన సంగతులు కాదు, ఎప్పుడో వేల సంవత్సరాలు జరిగినాయి. మరి ఇప్పుడు ఎందుకు మనం చదువుకుంటున్నాం? ఎందుకు రాయబడి? దేవుడు ఎందుకు రాయించాడు? 1, మనకు బోధ కలగాలని. 2, మనకు బుద్ధి కలగాలని. ఎన్ని ప్రసంగాలు విన్నాం మనం? సంవత్సరానికి 52 ఆదివారాలు అనుకుంటే సంవత్సరానికి 52 ప్రసంగాలు అంటున్నాం. ఎన్ని సంవత్సరాలు తింటున్నాం? మనలో ఎంత మార్పు వస్తుంది? మనకి ఎంత బుద్ధి కలుగుతుంది, ఎంత జ్ఞానం కలుగుతుంది? ఎవరికి వాళ్ళే మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో ఆ చక్రాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆ చక్రం గురించి ఆలోచిద్దాం. అన్ని కాలములలో ప్రజలు పాపం చేస్తూనే ఉన్నారండి. ఒక న్యాయాధిపతుల కాలంలోనే కాదు, అన్ని కాలములలో ప్రజలు పాపము చేస్తూనే ఉండిరి. పాపం చేస్తూనే ఉన్నారు. అన్ని కాలాల్లో పాపం చేస్తున్నారండి. ఎలా చెప్పగలరు? ఉదాహరణ, నోవాహు కాలంలో ప్రజలు పాపం చేశారా? లోతు కాలంలో, లేదా అబ్రహాం కాలంలో, ఇస్సాకు కాలంలో, చూడండి ఆఖరికి యేసు ప్రభు వారు శరీరధారి ఉన్న దినాల్లో, ఇప్పుడు మరి అన్ని కాలాల్లో ప్రజలు పాపం చేస్తూనే ఉన్నారండి. అలాగే అన్ని కాలములలో దేవుడు తన కోపమును కనబరుస్తున్నాడు. ఇది రొటీన్ అయిపోయిందండి. మనుషులు పాపం చేస్తూనే ఉన్నారు, దేవుడు తన కోపం చూపిస్తున్నాడు. జలప్రలయం కాలంలో, నోవాహు కాలంలో మనుషులు పాపం చేశారు. దేవుడు తన కోపాన్ని ఎలా చూపించాడు? జలపాలు రప్పించాడు. లోతు కాలంలో సొదొమ గొమొర్రా ప్రజలు పాపం చేశారు. దేవుడు తన కోపం ఎలా బయలుపరిచాడు? అగ్నిగంధం కదా. ఇలాగా అన్ని కాలాల్లో ప్రజలు పాపం చేయటం, దేవుడు వారిని శిక్షించడం అది జరుగుతూనే ఉంది. కానీ మిగిలిన వాళ్ళకి ఏమి రావాలండి? బోధ రావాలి, బుద్ధి రావాలి. రావట్లేదు. ఇది సమస్య. ఇప్పుడు ఒకసారి అది జరిగిందంటే అర్థం రెండోసారి ఏమవ్వాలి? సెట్ అవ్వాలి. అమ్మో మొన్న కూడా జరిగింది, ఈసారి మేమో జాగ్రత్త పడదాం అని సెట్ అవ్వాలండి. అని అన్ని కాలంలో ప్రజలు పాపం చేస్తూనే ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దేవుని కోపం తెప్పిస్తూనే ఉన్నారు. దేవుడు తన కోపాన్ని ప్రేమతో ఆయన ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆయన అవకాశం కల్పిస్తున్నాడండి. ఇప్పుడు దేవుడు కోపపట్ట ప్రతిసారి మొత్తం నాశనం కోరిన అవకాశం ఇచ్చాడు. వాళ్ళకి జలప్రలయాలు అవకాశం ఇచ్చాడా?
అంత కోపంలో కూడా ఒక అవకాశం ఏంటంటే ఇదిగో వాడ కట్టించాడు నోవాహు చేత. ఇప్పుడు కానీ మీరెవరో వస్తే రావచ్చు వాళ్ళు. అంటే కోపంలో కూడా ప్రేమను చూడండి. అది దేవుడు. మనం ఒకటే మనకు తెలుసు. వస్తే కోపం అని వస్తే లేకపోతే ప్రేమ అన్న రెండులో ఒకటే ఉంటుందండి. కోపంలో ప్రేమ చూపించగలరు ఎవరన్నా? కోపంలో ప్రేమ దేవుడు చూపించగలరు. చూసారా? ఏంటి కోపం అండి? ఈ ప్రజల మొత్తాన్ని లేపేయాలనుకున్నాడు జలప్రళయం చేత. అది కోపం. ఆ కోపం ప్రేమ ఏంటండి? వాడ కట్టించి నోవాహు చేత చెప్పించాడు. వచ్చి వాళ్ళని పడలా, వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి చేత చెప్పించి వీళ్ళు పాపము చేయుట లేక ఇశ్రాయేలు చేసిన పాపం ఆ చక్రాన్ని మనం ఒకసారి చూద్దామండి. ఇశ్రాయేలీలు చేసిన పాపం. న్యాయాధిపతులు చూడండి ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదువుకుందాం. ఇప్పుడు నేను ఈ చక్రం వివరిస్తున్నాను. ఇది మొట్టమొదటి స్టెప్. ఇశ్రాయేలు పాపం చేయటం. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తర్వాత ఇశ్రాయేలు ఏం చేస్తారు? తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? ఇలాగా ఈ సర్కిల్ మీరు గమనించండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మొట్టమొదటి స్టెప్ 2, 3, 4, 5 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. ఆ చక్రం వివరించుకుందాం ఒకసారి. మొట్టమొదటిది ఏంటండి? ఇశ్రాయేలీలు పాపం చేయటం. చదవండి ఒకసారి. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 5 నుంచి 7 చదవండి ఒకసారి. ఎవరు తీలా? ఇంకా తీయాలి. ఇదిగో బోర్డు మీద 3వ అధ్యాయం 5 నుంచి 7 చదవట్లేదా? యబూషీలు అన్యులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకొనిరి. జాగ్రత్త గమనించిన అన్యులతో వివాహ సంబంధములు ఏర్పరచుకొనిరి. ఎలాగ ఏర్పాటు చేసుకున్నారు? వాళ్ళ కుమారులకి వీళ్ళ కూతుర్లు ఇచ్చారు. వాళ్ళ కూతుర్ని ఇలా కోడలు చేసుకున్నారు. అది ఇచ్చిపుచ్చుకున్నారు టోటల్గా మన భాషలో. ఎవరెవరితో? కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, ఇత్తీలు ఉన్నాయి కదా, 7 జాతుల వారు. వారితోటి వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పిల్లలు చేసుకున్నారు. అందరం ఏకమైపోయారు. 1. 2, వారి దేవతలను పూజిస్తూ వచ్చారంటండి. మీరు కావాలంటే జాగ్రత్త నోట్స్ రాసుకుంటే ఇక్కడ A, B 2 పాయింట్లు రాసుకోవచ్చు. 1లో ఏంటిది? వారి కుమార్తెలను, ఇశ్రాయేలు కుమార్తెలను వాళ్ళ కొడుకులకు ఇచ్చారు, వాళ్ళ కుమార్తెలను వీళ్ళు చేసుకున్నారు. అది జరిగింది అక్కడ. ఆ 2 విషయాలు రాసుకోవచ్చు. 2వది, సరే వివాహ సంబంధాలు చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసి వీళ్ళ పిల్లలకి ఇచ్చారు, బాగానే ఉంది. తర్వాత ఏం చేశారు? అప్పుడే కాదు, ఇంకొంచెం మాట. వారు దేవతలు పూజిస్తూ వచ్చారు. వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అన్ను పెళ్లి చేసుకుంటే దేవతలు పూజించాలా? మామూలుగా ఎందుకని? ఇక 1000 మంది కాబట్టి మరి మా ఊర్లో కార్యక్రమం మీరు రారా? పిలుస్తారుగా.
అంతకుముందు మీరు వేరు మేము వేరు, మనం ఒకటే ఇప్పుడు. మీ పండగ మేము వస్తాం, మా పండగ మీరు రండి. మా ఊర్లో విగ్రహం వేస్తున్నారు, ఒక గుడి కడుతున్నారు, పూజ చేస్తున్నారు, మీరు కూడా రండి. మరి మీ కూతురు వాళ్ళకి ఇచ్చారుగా, కూతురు పిలిచిద్దా వాళ్ళని? పిలిచిద్దామా? మరి అంతే. ఆటోమేటిక్‌గా వాళ్ళ కూతుర్ని ఈడకిస్తే, నేను మా పుట్టింటికి పోవాలి, మరి మా ఊర్లో గుడి కడుతున్నారు కాబట్టి నాతో పాటు నా భర్తను తీసుకుపోతాడు. ఇక్కడ భర్త ప్రభావం భార్య మీద ఉంటదా? భార్య ప్రభావం భర్త మీద ఉంటది ఎక్కువగా. ఎవరి ప్రభావం ఎవరి మీద? జాగ్రత్తగా గమనించండి. భర్త యొక్క ప్రభావం భార్య మీద ఎక్కువ ఉంటదా? భార్య యొక్క ప్రభావం భర్త మీద ఎక్కువ ఉంటదా? ఎవరన్నా రివర్స్‌లో చెప్పేవాళ్ళు ఎవరు లేరా? అమ్మా? భార్య ప్రభావం ఎక్కువ భర్త మీద ఉంటది. మరి ఇప్పుడు మీ ప్రభావం మోహన్ అన్న మీద ఉందా? నిజమే, జోక్ కాదు. మరి ఉంటే మరి ఆయన మీరు రప్పించాలి. అది నా ప్రశ్న. మీ ప్రభావం పడితే ఆయన్ని మరి ప్రాంతం రప్పించాలి. అది పాయింట్. ప్రస్తుతాన్ని ఆయన ప్రభావం నువ్వేం పడుతుంది అనుకుంటున్నాను అంతే. మరి ఆయన రూట్ సపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎప్పుడైతే అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్నారో భర్తలను వెనక్కి తెచ్చారో చూడండి. అమ్మ తీసుకురాలేదా? త్వరలేదా? నీ ప్రభావం భర్త మీద ఉండొద్దా? అది మంచి కూడా నేను చెడు గురించి కాదు. ఇప్పుడు ఈ స్త్రీలు వాళ్ళ పుట్టింటికి భర్తను చేసిపోయారండి. మా ఊర్లో తిరణాలు చేస్తాను, వస్తావు రావా? చేసిపోయారండి. ఇక భార్య మాట కదలన్నా భర్త కూడా తోకకుండా వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మరి ఎందుకు రావట్లేదు? అర్థం చేసుకోండి. భర్త ప్రభావం భార్య మీద ఉంటుందా? భార్య ప్రభావం భర్త మీద ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళు వివాహం చేసుకున్నారో ఆటోమేటిక్గా వారు దేవతలు పూజ చేయడం మొదలుపెట్టారు. అలా అంటాను. బైబిల్లో మంచి ఉదాహరణ ఏమైనా ఉందా? జ్ఞాని సొలొమోను మహాజ్ఞాని అయిన ప్రపంచం, ఆయనకంటే తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఇంకా, అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ. అంత జ్ఞాని అయిన సొలొమోను కూడా తన భార్య మాట విని వాళ్ళ మాట కాదని లేక వాళ్ళు ఫీల్ అవుతారని, వాళ్ళు బాధపడుతూ చెప్పేసి వాళ్ళ కోసం, వాళ్ళ సంతోషం కోసం ఏం చేసినంటే విగ్రహారాధనకి శ్రీకారం చుట్టాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే విగ్రహాలు పూజిస్తూ వచ్చారు. అట్లు దేవుని సన్నిధిలో దోషులైరి. అట్లు ఎట్లు? అట్లు దేవుని సన్నిధిలో. అక్కడ నేను అడిగిన చెప్పండి, ఎవరు చూద్దాం. అట్లు కూడా చెప్పాలి ఇప్పుడు. ఎట్లు దేవుని దోషులయ్యారు అమ్మా? చెప్పమ్మా. ఎట్లు దేవుని, అట్లు దేవుని సన్నిధి దోషులయ్యారండి ఇశ్రాయేలు. ఎట్లు? ఇక్కడే ఉంది బోర్డు మీదే. అన్ని స్త్రీలు పెళ్లి చేసుకోవటం వల్ల, వాళ్ళ మాటని విగ్రహాలను పూజ చేయటం వల్ల అట్లు, అదనమాట అండి. ఆ విధంగా అట్లు అంటే ఆ విధంగా ఆ అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల ఆ భార్య మాట కాదనలేక భార్యతో పాటు పోయి ఈయన కూడా పూజ చేశాడు. అట్లు దేవుణ్ణి సన్నిధిలో వాళ్ళు దోషులయ్యారండి, పాపం చేశారండి. ఇప్పుడు ఎప్పుడైతే విగ్రహారాధన చేసి మొదలుపెట్టారో ఇప్పుడు ఇంకో ప్రమాదం ఉంది. తర్వాత చదవండి. తర్వాత తమ దేవుడైన యెహోవాను మర్చిపోయిరి. మర్చిపోతారు ఆటోమేటిక్గా. ఒక్క నిమిషం, ఒక్కొక్క పాయింట్ అది. తమ దేవుడైన, ఒక్కొక్క పాయింట్ రాసుకోవాలి. తమ దేవుడైన యెహోవాను మరచిరి. ఎప్పుడైనా ఆదివారం భార్య మాటని ప్రార్థన పోకుండా ఉన్నటువంటి భర్తలు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో ఏదో కార్యక్రమం ఉందని అందుకని నేను పోయాను అని చెప్పేసి. ఎవరో ఖాళీ అయ్యే ప్లేస్ ఎవరు? సురేష్ ఏడి? వచ్చాడు ఇప్పుడు. ఇప్పుడు మాయవాడేది మళ్ళీ ఇప్పుడు విన్నాడు ఇక్కడ. వాళ్ళు ఆవిడందా అంట. ఒక్కో స్టెప్పు మనం ఏమనుకుంటాం అంటే ఆయన ప్రార్థన పోతాం పాపోదేమి మనం వచ్చేదాకా మార్చుకుంటారా? మిమ్మల్ని మొత్తాన్ని మార్చేస్తాండి. అన్ని స్త్రీలు కానీ పెళ్లి చేసుకుంటే, విగ్రహారాధికులు స్త్రీలు పెళ్లి చేసుకుంటే ఒక రాణి దేశాన్ని మార్చేది తెలుసండి. ఎవరు తెలుసా మామ? యెజబెల్ అండి. ఈ ఆహాబు రాజు అన్ని స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల వస్తా విగ్రహాలు తీసుకొచ్చింది, అక్కడ యాజకులు తీసుకొచ్చింది.
ఇక్కడ ఇశ్రాయేల్ దేశం మొత్తాన్ని మార్చేసిందండి. ఎంత ప్రభావం చూడండి. ఎప్పుడైతే విగ్రహారం చేశారో ఆటోమేటిక్గా ఏమైందండి, దేవుడైన యెహోవాను మరిచిరి. ఒకేసారి ఇద్దరికి పూజ చేయలేరు కదా, దేవుడినైనా పూజించాలా, విగ్రహాన్ని పూజించాలా. దేవుడిని పూజిస్తేనేమో విగ్రహాలు మర్చిపోతాం, విగ్రహాలతో పూజ ఉంటేనేమో దేవుని మర్చిపోతాం. ఆ తర్వాత 5వ పాయింట్, బయలు దేవతలను, దేవతా స్తంభాలను పూజిస్తూ వచ్చారు. బయలు దేవతలను, ఇంకొకటి దేవతా స్తంభాలను పూజించిరి. దేవతా స్తంభాలు, దీనికి మరో పేరు చెప్పండి చూద్దాం, ఎవరు చెప్తారు? అది అక్కడ బ్రాకెట్ రాసుకోవాలి మీరు, ఎట్ట గుర్తుంది, లేకపోతే విషయాలు అడిగి తెలుస్తాయి మీకు. వాటిని ఉన్న స్థలాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవతా స్తంభాలు అంటే ఆ దేవుడి పేరుతో ఒక స్తంభం ఉంటుంది అంతే, విగ్రహం ఉండదు, ఒక స్తంభం ఉంటుంది. దాన్ని ఉన్నత స్థలాలు అంటారండి. రాజుల చరిత్రలో ఆ విషయాలు ఎక్కువ చూస్తాం మనం. ఆ చరిత్ర అప్పుడు ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి, ఇక్కడ ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి? మొట్టమొదటిగా అన్ని స్త్రీలతో వివాహం చేసుకున్నారు. అన్ని స్త్రీలతో వివాహం చేసుకోవద్దని దేవుడు ఎప్పుడు చెప్పాడు అంతకు ముందు? ఎక్కడ సందర్భం చెప్పండి. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండం చెప్పాడు చూడండి. అసలు 7వ అధ్యాయం ఒకసారి చూడండి, త్వరగా తీయండి. 1-4 వచనాలు చదవండి. 7వ అధ్యాయం 1-4 వచనాలు అక్కడ ఉంది. మరి చదవద్దు, తీసి వచనం వేసుకోండి. అన్ని జనులతో 1000 మంది వద్దు, వారిని చేర్చుకోవద్దు, వారిని కరుణించవద్దు, మీ కుమారులు వాళ్ళ కూతురుకి ఇవ్వద్దు, వాళ్ళ కూతుర్లు మీ కొడుకులు చేసుకోవద్దు వచ్చి క్లియర్ చెప్పేసాడండి. అన్ని జనులతో 1000 మంది వద్దు, ఆజ్ఞ ఉంది, అక్కడ చట్టం ఉంది. ఈరోజు ఒకవేళ ఆ ఆజ్ఞ మనకి ఎలా ఉంటుందండి? ఈరోజు అయితే విశ్వాసి అయిన వ్యక్తిని అవిశ్వాసికి పెళ్లి చేయొద్దు. కుదురుతుందండి అది? అమ్మ కుదురుద్దా? చూడండి, ఎడ చేస్తారు, జాగ్రత్త చూడండి. అవిశ్వాసిని తీసుకొచ్చి మార్చిన వారు ఉన్నారండి, ఉన్న విశ్వాసం కూడా పోతుందండి. ఏదైనా కొద్దిగా ప్రారంభం జాగ్రత్త చూసుకోవాలి, తర్వాత కష్టం. ఒకళ్ళు ఎక్కడన్నా ఉంటారేమో అరాకొరా, మనం చెప్పలేము, కానీ చాలా కష్టం. ఒక అవిశ్వాసిని అల్లుడు తీసుకొచ్చి కూతురికి చేసుకుంటే, ఇప్పుడు అల్లుడు కూతురు మాట్లాడే, కూతురు అల్లు మాట్లాడదా? మరి కొన్నిసార్లు ఇందాక మీరు ఏం చెప్పారు? స్త్రీల ప్రభావం చెప్పారు. ఏడ ఉంటుంది? ఉంటుందమ్మా స్త్రీల ప్రభావం? ఈ విషయంలో ఉండదు, అన్నిట్లో ఉంటుంది. ఇక ఈ ఒక్క విషయంలో ఉండదు. ప్రార్థన చేసుకొచ్చే విషయాలు మాత్రం స్త్రీలు విగ్రహాలు అయిపోతున్నారండి. మిగతా విషయాలు మాత్రం ఏదైనా చేసేస్తారండి. సాయంత్రంలో వినకుండా పోయి ఏదైనా తేవాలంటే ఇప్పుడు భర్త తెస్తున్నాడు, అవసరం నడిచిపోతారు. అవసరం అయితే ఆటోలు లేకపోయినా ఏదైనా బండి ఎక్కి, బదిలాడుకుని లారీ ఎక్కి సాయంత్రంలో తేవాలండి. తేకపోతే సాయంత్రం వర్షం పడవచ్చు, తుఫాన్ రావచ్చు, సునామీ రావచ్చు కుటుంబాల్లో. సాయంత్రంలోపు తేవాలి, మళ్ళీ ఇన్ టైం పెడతారు, వాళ్ళు టైం పెడతారండి. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకో చేతులు ఎత్తేసారండి చాలా మంది స్త్రీలు. అందుకని దయచేసి ముందే కొంచెం జాగ్రత్త పడదామండి. చేతులు కాళ్ళు తర్వాత ఆకులు కొట్టుకునే కంటే కూడా ముందుగానే కొద్దిగా వివాహం అప్పుడే కొంచెం ఆలోచించండి. మన పిల్లలు విశ్వాసులు కదా, అవతల వ్యక్తిని విశ్వాసకి ఇస్తున్నాను, అవిశ్వాసిస్తున్నా, కొంచెం ఆలోచించండి దయచేసి. అక్కడ ఆలోచించండి, తర్వాత ఇబ్బంది పడే కంటే కూడా. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, ఎవరైనా చెప్పండి. అన్ని జనులతో వివాహం అందుకోవటం వల్ల, వివాహం చేసుకోవటం వల్ల వాళ్ళు ఏమి నిర్లక్ష్యం చేశారు? దేన్ని తృణీకరించారు ఇశ్రాయేలు ప్రజలు? యెషయా గారికి ప్రశ్న. అన్ని జనులతో సంబంధం పెట్టుకోటి వివాహాలు చేసుకోవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఏమి నిర్లక్ష్యం చేశారు? ఏమి పక్కన పెట్టేశారు? దేవుని. అక్కడ తేడా ఉంది. ఈసారి మరి ఏం చెబుతాను 40 ప్రశ్నకి, మరి ఇప్పుడు చెబుతా అట్లా ఆ ఆన్సర్ ఇంకో ప్రశ్న చెప్పాలా? మళ్ళీ చెప్పండి. ఉదయం డివోషన్ చెప్పుకున్నాం, వస్తే మీరు లక్కీ ఫీల్ వినేవాళ్ళే. మేము ఉదయం డివోషన్ పాఠం చెప్పుకున్నాం. మనకేమో డివోషన్ ఎడిపోతుంది తెలియట్లేదు తెల్లారిన దాకా.
ఇంత పని సెల్ ఇచ్చిన దేవుడు ఎందుకు? కొద్దిగా వినండి ఇప్పుడైనా దయచేసి డివోషన్ జాయిన్ కండి. చెప్పండి, చెప్పమ్మా రేపుగా వినకపోతే నేను అటు ఇటు దూరం కూర్చున్నా సరిగల్లా. మళ్ళీ ఆలోచించండి, దేవుణ్ణి ఏం చెప్పాడు వాళ్ళకి? అన్ని జల్ది సంబంధం చేసుకోవద్దు, వివాహం వద్దు అన్నాడు. అదేంటి? ఆయన మాట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, వాళ్ళు వివాహం చేసుకోవడం వల్ల ఏం చేశారు? ఆయన మాటని, అది చెప్పాల్సిన పాయింట్. ఆయన ఆజ్ఞని పక్కన పెట్టారు, ఆయన మాటని నిర్లక్ష్యం చేశారు. ఓకే, ఇప్పుడు విగ్రహారాధన చేయటం వల్ల ఏం చేశారు? అది తేడా అండి. ఇప్పుడు చెప్పాలా మరి? నాకు ఇప్పుడు ఏం చెబుతాం మరి? పాపం చేసినప్పుడేమో ఆయన ఆజ్ఞని పక్కన పెడుతున్నారు, ఆయన ఆజ్ఞని నిర్లక్ష్యం చేస్తున్నారు. విగ్రహారం చేసినప్పుడేమో అసలు ఆయన్నే పక్కన పెడుతున్నారు. అది తేడా. దొంగతనం పాపమే, విగ్రహారాధన పాపమే. ఈ రెండులో ఏది తీవ్రంగా ఉంటుంది? గ్రేడ్ చేస్తే ఏది ముందు, ఏది ఏది తర్వాత? దొంగతనం చేస్తే పాపమే, అబద్ధం ఆడినా పాపమే, విగ్రహారాధన చేసిన పాపమే. అబద్ధం ఆడినప్పుడు దేవుడు యెహోవాయే, కాదు అబద్ధం ఆడుతున్నాను నా అవసరాన్ని బట్టి, అది దేవుడిని పక్కన పెట్టాను నేను. కానీ విగ్రహారం చేసినప్పుడు దేవుడిని పక్కన, దేవుడు లేడు అంటున్నా, దేవుడు ఈయన కాదు అంటున్నా. అది ఒకవేళ పాపాలన్నీ కానీ మీరు లిస్టు రాసుకుంటూ వస్తే నెంబర్ 1 మొట్టమొదటి పాపం ఏది రాసుకోవచ్చండి? మొట్టమొదటి పాపం ఏదమ్మా? పాపాలు లిస్ట్ ఎప్పుడైనా రాశారు మీరు? ఎట్లుంటాయి అనుకున్నారు కదా? అవి ఎట్లుంటాయి పాపాలు? ఎప్పుడైనా ట్రై చేయండి, ఖాళీ సమయంలో ఉన్నప్పుడు లిస్ట్ రాసుకోండి. పాపం రెట్టింగ్ పెట్టి, ఇదిగో పాపం, ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం, పాపాలన్నీ రాయండి. ఎన్నో చూద్దాం. పేపర్ చాలదు, పెద్ద పేపర్ చాలదు. అప్పుడు ఈ మొత్తం రాసుకుని వీటిలో మొట్టమొదటి ఎవరైతే బాగుంటుంది గ్రేడ్ చేయాలి వీటిలో. అదండి విగ్రహారాధన. ఎందుకని? మిగతా పాపాలకు దానికి తేడా ఏంటంటే, మిగతా పాపాలు చేసినప్పుడు దేవుడు యెహోవాయే, దేవుడిని పక్కన పెట్టలా. కానీ విగ్రహారాధన చేసినప్పుడు అసలు దేవుడిని నెట్టేశారు. నువ్వు దేవుడు కాదు, నాకు వద్దన్నట్టుగా. ఎంత ఘోరం చూడండి. ఓకే, ఇక్కడ ఇశ్రాయేలు పాపం చేశారండి. పాపం చేస్తే ఇప్పుడు ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలును శత్రువులకు అప్పచెప్పటం. 3:8 వచ్చిన ఒకసారి. రోమన్ నంబర్ 2. దేవుడు ఇశ్రాయేలీలను ఎవరికి అప్పచెప్పాడండి? శత్రువులకు అప్పచెప్పటం. 8వ వచనం. ఒక్క నిమిషం. అందును గూర్చి, ఎందును గూర్చి? వాళ్ళ పాపం చేసిన దాన్ని బట్టి దేవుని కోపం ఇశ్రాయేలు మీద మండిందంటండి. వాళ్ళు పాపం చేసిన దాన్ని బట్టి దేవుని కోపము అందుకని మన పాట హెడ్డింగ్ గమనించండి, మానవుని పాపము, దేవుని కోపము. అదే హెడ్డింగ్. అర్థమైంది మీకు? ఇప్పుడు వీళ్ళు పాపం చేశారు కాబట్టి, వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చిందండి. ఆ కోపం మండుకుందండి, ఆ కోపం రగులుకుందంటండి. అప్పుడు కోపం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళు పూర్తిగా చంపేయాల, లేకుండా మటాష్ చేసేయాలి. ఎందుకంటే ఆయన ప్రజలేగా. చిన్న చిన్న శిక్షణ ఇచ్చాడు వాడు, చిన్న శిక్ష. ఏంటది? వేరే మనిషికి అప్పచెప్పాడు. ఆయన పేరు చెప్పండి ఒకసారి. ఆయన ఏ దేశానికి రాజు? ఆరామ్నా హారాయిము. ఆ దేశానికి రాజు ఆయన. ఆయన పేరు కూషన్రి షాతాయిము. ఓకేనా? కూషన్రి షాతాయిము. ఇంకా చదవసారి. అంతే, ఆయనకు అప్పు చెప్పాడండి. న్యాయాధిపతులు ఇక్కడ రాసుకోండి, 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను శత్రువులకు అప్పచెప్పాడు. ఆ శత్రువులు అంటే ఆరామ్న హారాయిము రాజు అయినటువంటి ఊషన్రి షాతాయిము అని ఆయనకు అప్పచెప్పాడు. అప్పుడు మరి వాళ్ళు ఊరుకుంటారు. శత్రువులు ఏం చేస్తారండి? ఇశ్రాయేలీయులను
ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరాలు బాధించారండి? ఎన్ని సంవత్సరాలు బాధించారు? 8 సంవత్సరాలు చిత్తకొట్టేసాడండి. బాధించేసాడండి. శ్రమ పెట్టాడండి. ఏవండి ఒక సంవత్సరం ఏదైనా ఇబ్బంది పడితే తట్టుకోలేం మనం. 8 సంవత్సరాల పాటు వాళ్ళు ఎలా ఓర్చుకున్నారండి? ఆడ ఆడ ఆ మాట రాయబడింది చూడండి. అందును గూర్చి ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపము మండెను. దేవుడు హారాయిము యొక్క రాజైన కూషన్రి శాతాయిముకు దాసులుగా అప్పగించెను. అతను వీళ్ళని 8 సంవత్సరాలు ఆ 3 పైన రాసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు, నోట్స్ బాగుంటుంది. అందును గూర్చి అంటే ఇశ్రాయేలు పాపాన్ని గూర్చి దేవుని కోపము ఇశ్రాయేలు మీద మండెను అనే మాట రాసుకోండి. ఇశ్రాయేలు లేదా వారి పాపమును బట్టి, ఒకటి వారి పాపమును బట్టి, అందును బట్టి అంటే పాపమును బట్టి, వారి పాపమును బట్టి దేవుని కోపము ఎవరి మీద? ఇశ్రాయేలు మీద మండెను. వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని కోపం ఇశ్రాయేలు మీద మండింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆరామ్న హారాయి ఇదేనా? హారాయిము రాజైన హారాయిము రాజైన కూషన్రి శాతాయిము కూషన్రి శాతాయిముకు అప్పగించెను. ఇక్కడ మంచి విషయం గమనించాము. పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవునికి తెలియకుండా, దేవుని అనుమతి లేకుండా ఎవరైనా ముట్టుకోగలరా? అదనమాట అండి. దేవుని ప్రజల్ని ఎవరు తాకలేరు, దేవుడు అనుమతిస్తే తప్ప. ఈరోజు నిజంగా మనం క్రీస్తు సభ్యులుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉన్నాము. ఒకవేళ మనకు కొన్నిసార్లు శ్రమలో శోధనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటారు? దేవుని తెలియవా? దేవుని తెలియకుండా వస్తున్నాయా? దేవుని తెలియకుండానే మనకి వస్తాయా? ఖచ్చితంగా దేవుని తెలుసు. అది కొన్నిసార్లు మనకు బోధ కలడానికి అయి ఉండొచ్చు, బుద్ధి కలడానికి అయి ఉండొచ్చు, మనకైతే ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి అయి ఉండొచ్చు. ఈ లేఖనాలను బట్టి మనకు కొంచెం ఓర్పు కలగాలి, సహనం కలగాలి, నిరీక్షణ కలగాలి. అందుకోసం అయి ఉండొచ్చు. కానీ మనమేమో పరీక్షలు వద్దనుకుంటాం కదండి. పరీక్షలు లేకపోతే ఏంటండి జరిగేది? స్టూడెంట్ చెప్పు, పరీక్షలు ఉంటే మంచిదే కాదా? చిన్నబాయ్ పరీక్షలు మంచిదేనా? ఇప్పుడు అర్థం కాదు. పరీక్షలు అప్పుడు చెప్పండి. ఈ పరీక్షలు లేకపోతే బాగుండు అనుకుంటాం. అసలు కరోనా పాస్ చేతి బాగుండు అనుకుంటాం కదండి. చదవలేక, అప్పు చెప్పలేక వాళ్ళ బాధ అంటే పరీక్షలు వద్దు అనుకున్నాను. కానీ పరీక్షలు ఉంటే ఏంటి లాభం అంటే, ఆ పరీక్షే నీకు రేపొద్దున బహుమానం తీసుకొచ్చేది. పరీక్ష లేకపోతే బహుమతి కూడా లేదు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనకిచ్చేటువంటి శిక్షణ మన మేలు కొరకే. అందుకని దేవుణ్ణి ప్రేమించేవారు గారు జీవితంలో ఏది జరిగిన సమస్తం సమకూడి మేలు జరగడానికే ఏర్పాటు చేసిన దేవుడు. ఏది జరిగినా సరే కొన్నిసార్లు అది మనం కీడు అనుకోవచ్చు, అది మన మేలు కొరకే. అప్పుడు మూడవ సంగతి ఏంటంటే, వారు ఇశ్రాయేలును 8 సంవత్సరాలు బాధించిరి. ఎవరు? శత్రువులు. వారు ఇశ్రాయేలును ఎన్ని సంవత్సరాలండి? 8 సంవత్సరములు బాధించిరి. ఎట్టి సేవలు చేసుకున్నారన్నమాట వాళ్ళ చేత. 8 సంవత్సరాల పాటు వాళ్ళని ఇబ్బంది పెట్టారండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా కష్టం వస్తే ఎవరు గుర్తొస్తారండి? వాళ్ళకైనా మనకు కొన్నా.
ఎప్పుడైనా మీరు హాస్పిటల్ పోండి, ఎవరు చూసినా పక్కన బైబిల్ ఉండదు. మంచం మీద ఎప్పుడు బైబిల్ ఉంటుందండి. మనం అనుకుంటాం అబ్బా! ఎంత భక్తి అనుకుంటాం. ఇంటికొచ్చినాక ఇంటికొచ్చి చూడండి. మన హాస్పిటల్ పోతే మనం చూద్దానికి పోతాం కానీ పోయేళ్ళకి పక్కన బైబిల్ ఉండదు. ఎప్పుడు చూసినా బైబిలే. ఎక్కడ చూసినా బైబిల్ కనపడుతుంది పక్కనే హాస్పిటల్‌లో. ఇంటికొచ్చిన బైబిల్ ఎటుందంటే, అమ్మాయి ఎడ బైబిల్ ఎటు అని కనపడదు. చిన్నబ్బాయి, పెద్దబ్బాయి బైబిల్ ఏడ పెట్టారు ఏడని చూడండి. ఏంటంటే భక్తి, అంత భక్తి అక్కడెందుకు, ఇక్కడెందుకు లేదు? అక్కడెందుకుందంటే, ఏమన్నా దేవుడు తగ్గిస్తాడని. ఎవరు కనపడ్డ కొద్దిగా ప్రార్థన చేయండయ్యా. ఎవరు కనపడ్డ ప్రార్థన చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి కష్టం వచ్చినప్పుడు ఎక్కువ దేవుడితో దగ్గరగా ప్రార్థన ఎక్కువగా ఉంటదా? సుఖంగా ఉన్నప్పుడు బాగుంటదా? ఏవండి? కష్టాల్లో, ఇబ్బందులు ఎక్కువ మంది దేవుడిని గుర్తొస్తాడా? విడిగా గుర్తొస్తాడా? కష్టాల్లో దేవుడు గుర్తొస్తున్నాడు కాబట్టి అప్పుడప్పుడు కష్టాలు రావడం మంచిదేమో. మంచిదా? మంచిదే. జనం ఎందుకు బాధపడుతున్నాడు మరి? అయ్యో మాకు కష్టం వచ్చింది, మాకు బాధ వచ్చింది, ఇది మంచిది అనుకుంటారా? సరే, ఎందుకు వచ్చిందో శ్రమ, ఒకవేళ మన మేలు కొరకే దేవుడు మనకేదో ఒక బుద్ధి నేర్పుతాడు, ఒక బోధ నేర్పుతాడు, మనకేదో పాఠం చెప్తాడు అనుకుంటారా? అనుకున్నారండి? ధన్యులు మీరు. మనకైనా శ్రమ వస్తే అది మన మేలు కొరకు అనుకోవాలండి. ఇశ్రాయేలుకి ఒక మంచి అలవాటు ఉందండి. ఏం అలవాటు అండి? ఎవరైనా చెప్పండి ఈ సందర్భం బట్టి. శ్రమ వస్తే దేవునికి మొరపెట్టం. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారు ఇక్కడ? ఇక్కడ కాకుండా ఇంతకుముందు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పెట్టే శ్రమల్లో, వాళ్ళు పెట్టే కష్టాల్లో ఇశ్రాయేలు ఏం చేశారండి? దేవునికి మొర్రపెట్టిరి. ఒకసారి వచనం చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయంలో వాళ్ళు బాగా శ్రమలు పెడతారు కదా. ఆ శ్రమ పెట్టినప్పుడు వాళ్ళు చేసే చేపించే ప్రతి పని ఎలా ఉందంట? కఠినంగా ఉందంట. చూడండి 14 వచ్చింది చూడండి ఒకసారి. 13, 14. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకునే ప్రతి పని కఠినంగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారండి? 3వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం. నిర్గమకాండం 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతిని. పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. చూడండి ఒకసారి 23 వచ్చింది చూడండి. అంటే 2:23. నిర్గమ 2:23. అలాగ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులుడుస్తూ మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. అంటే ఇశ్రాయేలుకు మంచి అలవాటు ఏమో చూడండి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని మొర పెట్టుకుంటున్నారండి. ఒక రకం మంచిదేమో అనిపిస్తుంది పద్ధతి. అది మంచి పద్ధతి అండి. అయితే చెడ్డ పద్ధతి ఏంటంటే మళ్ళీ హ్యాపీగా ఉన్నప్పుడు మళ్ళీ దేవుని మర్చిపోతారు. అది సమస్య. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి లక్షణం. కాబట్టి వీళ్ళు దేవుడు శత్రువులకు అప్పచెప్పారండి. శత్రువులకు అప్పచెప్పినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు చేశారండి. 3వ పాయింట్, ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టిరి. ఇశ్రాయేలీలు 3:9 చదవండి. 9a ఒక భాగమే. దేవునికి ఉపర్థనలు న్యాయపతులకు వచ్చేయాలి. మీరు ఇంకా న్యాయపతులకు వచ్చేయాలి. న్యాయపతులకు వచ్చేయాలి మీరు. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 9వ వచనము ఏ పాయింట్ చదవండి. 9 ఒక భాగమే. అదండి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, ఇశ్రాయేలు ఆయన వేడుకొనగా, ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టిది లేక ప్రార్థన చేసిరి. ఇప్పటి భాషలో జాగ్రత్త గమనించండి. మనం
ఇశ్రాయేలు పాపం చేశారు, శత్రువులకు అప్పచెప్పాడు, శత్రువులు బాధ పెట్టారు. అప్పుడు మూడో స్టెప్ ఏంటండి? దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టారు. అప్పుడు నాలుగోదేనండి, దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఇశ్రాయేలు కొరకు ఒక రక్షకుని పుట్టించుట. 9b. దేవుడు ఇశ్రాయేలుకు ఒక రక్షకుని నియమించాడండి. ఒక రక్షకుని నియమించుట. మూడో అధ్యాయము 9వ వచనము బి అనేసుకోవాలి. ఇక్కడ న్యాయాధిపతులకి ఇంకొక పేరుందండి. ఎక్కడ ఏం పేరుంది? ఏం పేరమ్మా? రాత్రి ఉన్నారా? ఓహో, తెలియగలండి. దేవుడు ఇశ్రాయేలుకు రక్షణ పుట్టించాడు చెప్పాను ఇక్కడ. ఇక్కడ న్యాయాధిపతులు అన్నారు, రెండు ఒకటే అంతే. అప్పుడు ఎవరా రక్షకుడు అంటే, ఇప్పుడు చదవండి. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నియేలు. అది ఎలా జరిగిందంటే, దేవుడు ఇశ్రాయేలు మొర వినెను. 9b. దేవుడు ఇశ్రాయేలీల మొర వినెను. ఇక్కడ దేవుడి గురించి మాట చెప్పండి. దేవుని గురించి ఏం లేదు అక్కడ. దేవుడు మొర వినేవాడు, అది అంతే. దేవుడు మొర ఆలకించేవాడు. కానీ మొర పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఎట్టుందంటే ఆయనే మొరపెట్టుకుని ఆయన ఏమంటాడు మన పరిస్థితి. అలా ధర్మం అండి అది. ఇప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు మనం పోయి అడగాలా, లేదంటే ఆయనే అడిగి ఆయనే ఎత్తరా? మనం మొర పెడితే దేవుడు మన మొర వినేవాడు అండి. ఆయన ఇశ్రాయేలు మొర ఆయన వినను. ఇశ్రాయేలుని కాపాడవాడు, కొనుక్కోడు, నిద్రపోడు. ఆయన మన మొర వినడండి, మొర వింటాడండి. అప్పుడు ఏం చేయండి? కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు కాలేబు తమ్ముడి పేరేం పేరండి? కనజు. కాలేబు తమ్ముడైన కనజు కుమారు. ఏమండి? కననీనా? మరి మేము చెబుతుందండి, కనజు కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా నియమించను. ఆ వెనకలో చెప్పండి, బల్ల మీద కూర్చొని చెప్పండి. బల్ల మీద వరకు మాత్రమే. కాలేబు ఎవరు? కాలేబు ఎవరు అంటే మనిషి అని బాకండి. కాలేబు ఎవరు? కానాను వాళ్ళది. మరి జ్యోతం ఎవరమ్మా? కాలేబు ఎవరు? క్లారిటీ రాలి. ఆమె తెలుసు కానీ చెప్పడం తెలియదు, అది సమస్య. తెలుసు, విషయం తెలుసు. ఇప్పుడు నాకు కూడా ఎగ్జామ్ ఆన్సర్ తెలుసు, రాయొద్దు. రాయిపోతే చేస్తారండి. నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా అక్కడ రాస్తేనే మన ఆన్సర్. అది తెలుసు కానీ చెప్పలేదు. చెప్పు, కాలేబు ఎవరు? స్పష్టంగా ఉండాలి ఆన్సర్ అయితే. ఆన్సర్ సరిపోయిందండి. ఇప్పుడు కాలేబు ఎవరు ప్రశ్న అది. మోషే సేవకుడు, యెహోవా సేవకుడు. ఎవరు కాలేబు ఎవరు? సూటి ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పి ఒక రకం కరెక్టే కానీ కొంచెం క్లారిటీ ఉండాలి. కనాను యోధుడికి వెళ్ళిన 12 మందిలో అది క్లియర్ ఆన్సర్. కనాను యోధుడికి వెళ్ళిన 12 మందిలో ఇద్దరిలో ఒక అతను ఇతను. ఒక అతను ఎవరంటే కాలేబు. రెండో అతను ఎవరు? యెహోషువ. వీళ్ళిద్దరే మంచి సాక్ష్యం తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళిద్దరు చేరేసాక వాళ్ళిద్దరే చేరారండి. అంటే ఆ 12 మందిలో ఒక అతను కాలేబు. ఈ కాలేబుకి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు కనజు. ఆయనకు ఒక కొడుకున్నాడు, ఆయన పేరు ఒత్నియేలు.
దేవుని చిత్తమైతే అసలు ఈ ఒత్తినేలు ఎవరో ఈయన గురించి మనం నెక్స్ట్ వారం చూద్దాం. ఈ 15 మంది న్యాయాధిపతుల పేర్లు ఒక్కొక్క న్యాయాధిపతి గురించి మనం ఆలోచన చేసుకుందాం. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు ఇశ్రాయేలుకి? ఒత్నియేలు, అంతే. ఒత్నియేలు. ఈ ఒత్నియేలు గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. అతన్ని రక్షకుడు నియమించాడు దేవుడు. మూడో పాయింట్. అప్పుడు ఏం జరిగింది? యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ ఎవరి మీదకి బలంగా వచ్చింది? చెప్పలా. ఒత్నియేలు మీదకి. ఇప్పుడు ఒత్నియేలు అతను జయించాడు. ఎవరిని? ఆరామున హారాయం రాజును జయించాడు. జయించాడంటే శక్తి ఒత్నియేలుదా, దేవుని ఆత్మదా? దేవుడే ఆయన ప్రేరేపించి పరిశుద్ధాత్మ ఆయన ఆవహించడం వల్ల ఆయన శక్తి పొందుకొని శత్రువుని జయించాడు. ఇప్పుడు 15 మంది న్యాయపతులు కూడా వాళ్ళ టాలెంట్ ఏం కాదు, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ బలం, వాళ్ళ శక్తి ఏం కాదు. దేవుని ఆత్మ వాళ్ళని ప్రేరేపించింది. వాళ్ళు ఆత్మ నింపబడి శత్రువులు జయించారండి. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఒత్నియేలు మీదకి బలంగా వచ్చింది. ఈ న్యాయపతులలో ఇంచుమించుగా అందరికీ దేవుని ఆత్మ ఆవరించింది. సంసోను కానీ, గిద్యోను కానీ అందరికి కూడా. న్యాయపతుల కాలం తర్వాత ఇంకా ఎవరికైనా దేవుని ఆత్మ అలా బలంగా ఆవరించిందా? సౌలు. ఇంకా దావీదుకి. యేసుప్రభు వారు కూడా ఆ పరిశుద్ధాత్మ నింపబడ్డాడండి. తర్వాత అపోస్తలులు, అదండి, అది లైన్ అండి. తర్వాత నేటి క్రైస్తవులు కూడా పరిశుద్ధాత్మ కాదు మనకు వరంగా వస్తాడు. ఇప్పుడు వాళ్ళలాగా మనకు వచ్చి శత్రుమైన అది కాదు. ఇప్పుడు గిద్యోనికి వచ్చినట్టుగా, ఒత్నియేలుకి వచ్చినట్టుగా ఆవహించబడి శత్రుయుతం చేయడం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు వరంగా అనుగ్రహించబడతాడు. మన పక్షాన్ని విజ్ఞాపన చేయడానికి, దేవుని దగ్గర వేడుకోవడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని ఓదార్చడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని నడిపించడానికి, మనం పాపం చేయకుండా ఉండటానికి మనలో అనుగ్రహించబడాడు. అప్పుడు ఒత్నియేలు శత్రువుని జయించాడు. అన్న మాట చదవండి. ఒత్నియేలు కుషాన్రా నిశ్చాతాయిని జయించాడు, ఓడించాడు. లేకపోతే జయించినందా? శత్రువులను జయించను, శత్రువులను జయించను. ఎవరమ్మా శత్రురాజు? ఎవరు చెబుతారో? లేడు చదువు పేరు. ఏం పేరు ఆయన పేరు? సాయంత్రం దాకా ఇక్కడ ఉన్నాక తర్వాత ఏం పేరమ్మా? శత్రురాజు పేరు ఏం పేరు? మార్కెట్ చెప్పు, ఏం పేరు? ముందు పెద్దవాళ్ళు చెప్పమ్మా, సీనియర్లు అంటాం. శ్రావణ్ చెప్పమ్మా. సరే, ప్రాక్టీస్ చేయండి. ఈ వారం అంతా ప్రాక్టీస్ చేసి వచ్చే వారం చెప్పండి. రైట్. చివరి పాయింట్. ఎప్పుడైతే శత్రువులు జయించారో వాడికి విడుదల కలిగింది ఇశ్రాయేలుకి. అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు విడుదల అయినప్పుడు నెమ్మది ఉంటుందండి. ఇశ్రాయేలులు నెమ్మది పొందుట 3:11. 3:11. ఇశ్రాయేలీయులు నెమ్మది పొందుట. 3వ అధ్యాయము 11. ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా గమనించండి. అప్పుడు అన్నాడు ఇక్కడ. అప్పుడు దేశంలో 40 సంవత్సరాలు నెమ్మది కలిగెను లేక పొందెను. ప్రశ్న ఏంటంటే అప్పుడు, ఎప్పుడు? ఆ శత్రువుని జయించినప్పుడు, శత్రువుని జయించి విడుదల పొందినప్పుడు. ఒత్తిడి ఉన్నంతకాలం యుద్ధాలు లేవిక. ఎప్పుడు మరల సమస్య స్టార్ట్ అయిందంటే ఈయన చనిపోగానే. ఒక వచనం చూడండి, 3:12. అదండి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. మరలా అనే మాట గుర్తుపెట్టుకోండి. మరలా అంటే మొన్న సరే ఆల్రెడీ
వాళ్ళు దేవుడు క్షమించాడు, ఒక న్యాయపైన పుట్టించాడు, వాళ్ళు విడుదల చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలా. ఒత్తినేళ్ళు 40 సంవత్సరాలు సంతోషంగా గడిపారు, ఆనందంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. ఎప్పుడైతే ఒత్తినేళ్ళు చనిపోయాడో ఇశ్రాయేలు ప్రజలు మరలా పాపం చేసి దేవునికి దోషులైరి. ఇప్పుడు ఈ చక్రం అర్థమైంది మీకు? ఇప్పుడు ఇశ్రాయేలు పాపం చేయటం, దేవుడు వారి శత్రువులకు అప్పచెప్పటం, శత్రువులు వాళ్ళు బాగా హింస పెట్టినప్పుడు వాళ్ళు దేవుని మొరపెట్టడం, దేవుడు కనికరించి ఒక న్యాయపతిని పుట్టించడం, ఆ న్యాయపతి యుద్ధం చేసి వాళ్ళని జయించిన తర్వాత కొంతకాలం నెమ్మది ఉండటం, ఆ న్యాయపతి చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలు పాపం చేయటం. ఇది పరిస్థితి. ఆ బొమ్మ అది అర్థం. మానవుని పాపము, దేవుని కోపము. ఈరోజు అదే డయాగ్రామ్లో మనం మనం పేరు రాసుకుంటే, ఒకప్పుడు నేను పాపం చేశాను అనుకున్నాం. అప్పుడు దేవుడు మనకి ఏం చేశాడండి? శత్రువుకి అప్పచెప్పాడు. ఎవరో శత్రువు? సాతానుకి అప్పచెప్పాడు. సాతాను ఏం చేశాడు? మనల్ని ఇష్టానుసారం వాడుకున్నాడు లోక సంబంధంగా. అప్పుడు మనం ఏం చేసాము? దేవుని మొరపెట్టాం. వాస్తవం మన దేవుని మొరపెట్టకపోయినా దేవుడు కనికరించి ఎవరిని స్వార్థ నమ్మించి మనకు వాక్యం చెప్పించాడు. ఈ న్యాయపతి ఎవరు ఇక్కడ? సువార్థికుడే. మనకు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం ద్వారా మనకి ఏం జరిగింది? శత్రు నుంచి విడుదల జరిగింది. అప్పుడు మనకేం జరిగింది? నెమ్మది ఉంది. ఇప్పుడు పాపాలు లేవుగా, పరిశుద్ధులు అయ్యాం, నీతిమంతులు అయ్యాం. ఇప్పుడు మనం నెమ్మదిగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పాపం చేయొచ్చండి ఇక. అదనమాట అండి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధ వరాలు రుచి చూసిన తర్వాత దేవుని కుమారుని రుచిలో మరలా పాపం చేస్తే అట్టి వారిని దేవుడు క్షమించడండి. మీరేం చేస్తారు చెప్పండి? ఇన్నిసార్లు దేవుడు క్షమిస్తామంటే, మరలా తప్పు చేస్తామంటే, క్షమిస్తామంటే, తప్పు చేస్తామంటే మీరు ఏమంటారు చెప్పండి? అంతెందుకు మన పిల్లల్నే 2 సార్లు చెప్పండి, 3 సార్లు ఏం చేస్తామండి? కొట్టేస్తామండి కర్ర తీసుకొని వినకపోతే. 2 సార్లకి ఇసుకొచ్చేది మనకి. ఎన్నిసార్లు చెప్పాలంట? 2 సార్లు చెప్పి ఆయన ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. ఒకవేళ మనం కూడా దయచేసి అలాగా ఉన్నామేమో ఎవరికో ఆలోచించుకోండి. ఎన్నిసార్లు గద్దించినా మనం మరలా పాపం చేస్తున్నామేమో, దేవుని మాట వినకుండా మనం తిరుగుబాటు చేస్తున్నామేమో, ఎవరికో ఆలోచించుకుందాం. ఇలాగ మొదలయ్యి ఒక్కొక్క న్యాయాధిపతి పుట్టడం, కొంతకాలం నెమ్మదిగా ఉండటం, వాళ్ళు మరలా పాపం చేయటం. ఒకసారి ఆ లిస్టు జ్ఞాపకం చేసుకోండి. సర్కిల్. ఇశ్రాయేలు పాపం చేశారు, దేవుడు వాళ్ళు శత్రువుకి అప్పచెప్పాడు, శత్రువులను బాగా హింస పెట్టారు. అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారు, దేవుడు న్యాయపతి పుట్టించాడు, దేవుడు వాళ్ళు విడిపించాడు. అప్పుడు నెమ్మది ఉంది కొంతకాలం, మరలా పాపం చేశారు. అప్పుడు దేవుని చిత్తం అయితే వచ్చేవారు మనం ఒక్కొక్క న్యాయాధిపతి. ఇశ్రాయేలు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నియేలు. ఆఖరి న్యాయాధిపతి సమూయేలు. మొత్తం న్యాయాధిపతులు. ఈ పేర్లు మాత్రం అప్పచెప్పాలా. అందరు చదవండి దయచేసి బాగా. 15 మంది న్యాయాధిపతులు. ఒక్కొక్క వారం చదువుకుంటూ నెమ్మదిగా నేర్చుకుందాం. దేవుని వాక్యమును శ్రద్ధగానే మీ అందరికీ వందనములు. మనం పాపం చేయకుండా ఉందాం. దేవుడు మన మీద కోపం చూపాడు. దేవుని కోపం మన మీద రాకుండా ఉంటుందండి. అందరూ జాగ్రత్త పడదామండి. అందరికీ వందనములు.